గివ్ అన్ అకౌంట్ ఆన్ లింకేజ్ అనమాట. గివ్ అన్ అకౌంట్ ఆన్ లింకేజ్. లింకేజ్ అంటే సహలగ్నత అర్థం అండి తెలుగులో. ఏంటండి? సహలగ్నత. సహలగ్నత అంటారండి లింకేజ్ అంటే. మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పైసిమ్ సెటైవం. పైసిమ్ సెటైవం అంటే అడవ బఠానీ మొక్క అండి. బఠానీ మొక్క పైన ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం అనేది జరిగిందండి. గార్డెన్ పీ అంటారండి పైసిమ్ సెటైవం. దట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ బికాస్ ద అలెలిక్ పేర్స్ ఆర్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. అంటే క్రోమోజోమ్లోని వివిధ దశల మధ్యన, వివిధ జతల మధ్యన, వాటి యొక్క పెయిర్స్ అనేవి జతల మధ్యన, వాటి ఇండిపెండెంట్ స్వతంత్రత అనేది భిన్నంగా ఉంటుందని, అవి భిన్నంగా అది ఇండిపెండెంట్ స్వతంత్రంగా అవి ఏం చేస్తాయంటే ట్రాన్స్మిటెడ్ అవుతాయి అనేసి, అలాంటి యుగ్మయుకల్ప లక్షణాలు అనేవి స్వతంత్రంగా చదువుతాయి అనేసి చెప్పడం అనేది జరిగింది. అలా జరిగినటువంటి దానిలో సో ఈ కుడ్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ ఇన్హెరిటెన్సీ సక్సెస్ఫుల్లీ. ఈయన ఏం చేశారంటే ఒక విజయవంతంగానే ఈ అనువంశికత గురించి, అనువంశికత స్వభావం గురించి వివరించడం అనేది జరిగింది. నార్మల్లీ ద ఆర్గానిజమ్స్ కంటైన్ న్యూమరస్ జీన్స్. ఆర్గానిజమ్స్ అనేక జన్యువులు అనేవి ఉంటాయి. బట్ ద క్రోమోజోమ్స్ ఆర్ ఓన్లీ ఇన్ ఫ్యూ పేర్స్. కొన్ని జతల రూపంలో ఉంటాయి, కొన్ని జతలు మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా డ్రాసోఫిలా మెలనోగాస్టర్ అనేది ఉందండి. అది ఒక రకమైన ఈగ. డ్రోసోఫిలా మెలనోగాస్టర్ హ్యావ్ మెనీ జీన్స్. అనేక జన్యువులను కలిగి ఉంటుంది. బట్ క్రోమోజోమ్స్ ఆర్ ఓన్లీ 4 పేర్స్. క్రోమోజోములు మాత్రమే ఏం చేస్తుంది 4 జతలు మాత్రమే ఉంటాయి. జీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, జన్యువులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, మెనీ జీన్స్ అనేవి ఉన్నాయి. కానీ క్రోమోజోమ్స్ మాత్రం ఎన్ని పేర్స్ అనేవి ఉన్నాయి? 4 పేర్స్ మాత్రమే ఉన్నాయి. సో ద జీన్స్ ఆఫ్ ది సేమ్ క్రోమోజోమ్స్ కెనాట్ సో. ఆ జీన్స్ అనేవి ఒకే క్రోమోజోమ్ పైన కనిపించవు. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది జరిగిపోతుంది, స్వతంత్రమైనటువంటి పృథక్కరణ జరిగిపోతుంది. పృథక్కరణ సిద్ధాంతం అకార్డింగ్ టు సర్టన్ అండ్ బోవెరీ సమ్ జీన్స్ విచ్ ఆర్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్స్ అనమాట. కొన్ని జన్యువులు అనేవి ఏం చేస్తుంది ఒకే క్రోమోజోమ్ పైన ఉంటాయి. లింక్ టుగెదర్ ఇన్ ఏ గ్రూప్ టు ట్రాన్స్మిటెడ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్ అనమాట. అవి ఏం చేస్తాయి, అవి ఒక దానితో ఒకటి కలిసిపోయి ఒక సమూహంగా ఉంటాయని చెప్పుకోవచ్చు, ఒక సింగిల్ యూనిట్గా ఉంటాయని చెప్పాడు. మరి బ్యాట్సన్ అండ్ పన్నిట్ అనే శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, బ్యాట్సన్ అండ్ పున్నిట్ అనే శాస్త్రవేత్తలు అబ్జర్వేషన్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ అబ్జర్వేషన్ చెప్పారో, లాత్రస్ వడరేటస్ అండి. లాత్రస్ వడరేటస్ స్వీట్ పొటాటో అంటే ఏంటండి, చిలకడ దుంపల పైన ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం అనేది జరిగిందండి. బ్యాట్సన్ పున్నిట్ అనే శాస్త్రవేత్తలు స్వీట్ పొటాటో లాత్రస్ వడరేటస్ అనే ఓ మొక్క పైన పరిశోధనలు చేయడం అనేది జరిగింది. 2 pairs ఆఫ్ ఎలెలెస్, 2 జతల యుగ్మ వికల్పాలు అనేవి డిడ్ నాట్ అసర్ట్ ఇండిపెండెంట్లీ. అవి ఒకే రకంగా పృథక్కరణ చెందవు. వెన్ టు ఎలెలెస్ ఏ అండ్ బి కేమ్ ఫ్రమ్ ద సేమ్ పేరెంట్, their tendency was to enter the same gamete, which is called coupling అంటారండి. ఇట్ ఈస్ కాల్డ్ కపులింగ్ అంటారండి. అంటే సాధారణంగా చూసుకుంటే ఒక క్రోమోజోమ్ ఇలా ఉన్నట్లయితే ఇది ఒక క్రోమోజోమ్ పేరెంట్, సిస్టర్ క్రోమాటిడ్స్ అండి. ఒక క్రోమోజోమ్ ఒక బాహు వద్ద ఏ క్యాపిటల్ ఏ ఉన్నట్లయితే మరొక దాని వద్ద ఏం చేస్తుంది, క్యాపిటల్ బి అనేది ఉంటుందండి. సిస్ అరేంజ్మెంట్ అండి. అలా కాకుండా ఒకదాని దగ్గర క్యాపిటల్ బి ఉండి ఒకదాని దగ్గర ఇంకోటి క్యాపిటల్ సి ఉన్నట్లయితే, క్యాపిటల్ బి ఉన్నట్లయితే దాని ట్రాన్స్ అరేంజ్మెంట్స్ కూడా అంటారండి. ఇక్కడ వెన్ ద 2 LS ఏ అండ్ బి కేమ్ ఫ్రమ్ ద సేమ్ పేరెంట్ అనమాట. రెండు కూడా ఒకే రకమైనటువంటి పేరెంట్ నుంచి వస్తాయి. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, క్యాపిటల్ బి క్యాపిటల్, స్మాల్ ఏ స్మాల్ ఏ. దేర్ టెండెన్సీ వాస్ టు ఎయిదర్ ఎంటర్ ద సేమ్ గ్యామెట్స్. ఒకే గ్యామెట్స్ నుంచి కూడా అవి ఎంటర్ అనేది జరుగుతుంది. విచ్ ఈస్ కాల్డ్, అలా అయినట్లయితే దాన్ని కౌప్లింగ్ అని కూడా అంటారు. బట్ వెన్ ద సేమ్ ఎల్ఎస్ ఏ అండ్ బి కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ పేరెంట్స్ అనమాట. చూడండి, ఒక విధంగా క్యాపిటల్ రకమైనటువంటి ఎల్ఎల్ఎస్ అనేవి ఒకే రకమైనటువంటి పేరెంట్ నుంచి వచ్చాయి అనుకోండి, అలా వచ్చినట్లయితే దాన్ని కౌప్లింగ్ అని కూడా అంటారండి. అలా కాకుండా డిఫరెంట్ పేరెంట్స్ నుంచి వచ్చాయి అనుకోండి, దాన్ని రిప్లస్ కూడా అంటారండి. రిపల్సన్ అనేసి అంటారు. ఓకేనండి. ఒకే దాని నుంచి వచ్చినట్లయితే కపులింగ్, డిఫరెంట్గా వచ్చినట్లయితే దాన్ని ఏమిటంటే రిప్లసన్ అని కూడా అంటారండి. అది కపులింగ్ ఏంటి దాని గురించి.
దిస్ వాజ్ డిస్కవర్డ్ బై బ్యాట్స్ అండ్ పున్నిట్ ఇన్ స్వీట్ పొటాటో. ఈ కప్లింగ్ని ఎవరు కనుక్కున్నారండి? బ్యాట్స్ అండ్ పున్నిట్ అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు స్వీట్ పొటాటోలో. బ్లూ ఫ్లవర్స్ అని ఏం చేస్తాయి? బ్లూ ఫ్లవర్స్ని కలిగి ఉంటుంది స్వీట్ పొటాటో అనమాట. లాంగ్ పోలెన్ అనమాట. లాంగ్ పోలెన్ పొడవైనటువంటి పరాగ రేణువులను కలిగి ఉంటుంది. బ్లూ ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ ఎలాగ ఉంటాయి? బ్లూ కలర్లో ఉంటాయి. పోలెన్ గ్రెయిన్స్ ఎలాగ ఉంటాయి? లాంగ్ పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఆ రెండింటి మధ్య క్రాస్ చేస్తాం అనమాట. ఏ రెండింటి క్యారెక్టర్ తీసుకున్నాడండి? బ్లూ ఫ్లవర్స్ క్యాపిటల్ బి, లాంగ్ పోలెన్స్ క్యాపిటల్ ఎల్, వాటి మధ్య క్రాస్ చేసినట్లయితే అండ్ అదర్ వెరైటీ హ్యావింగ్ ఇంకొక వెరైటీ అనేది వస్తుంది. అదేం చేస్తుంది? రెడ్ ఫ్లవర్స్ని కలిగి ఉంటుంది, రౌండ్ పోలెన్స్ అది కలిగి ఉంటుంది. రెడ్ ఫ్లవర్స్ అనేవి ఉంటుందండి. రెడ్ ఫ్లవర్స్ స్మాల్ బి అదేవిధంగా రౌండ్ పోలెన్స్ కలిగి ఉంటుంది. క్యాపిటల్ 1 అని ఉంటుంది. దీస్ రిజల్టింగ్ F1 హైబ్రిడైజేషన్ ప్లాంట్స్ చూసుకున్నట్లయితే బ్లూ ఫ్లవర్స్ విత్ లాంగ్ పోలెన్స్ అండి. ఎందుకంటే బ్లూ ఫ్లవర్స్ కూడా బహిర్గత లక్షణము, లాంగ్ పోలెన్స్ అనేది బహిర్గత లక్షణము. బ్లూ ఫ్లవర్స్ అనేవి బహిర్గత లక్షణము, లాంగ్ పోలెన్స్ అనేవి బహిర్గత లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇవేం చేస్తాయి? F1 జనరేషన్లో ఏవైతే బహిర్గత లక్షణాలు కలిగి ఉన్నాయో బహిర్గత లక్షణాలు కలిగి ఉన్నటువంటి మొక్కలు మాత్రమే ఏర్పడడం అనేది జరిగింది. అందువల్ల ఏం చేస్తాం? బ్లూ ఫ్లవర్స్ అదేవిధంగా లాంగ్ పోలెన్స్ అనేవి పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ద F1 ప్లాంట్స్ ఆర్ టెస్ట్ క్రాస్ చేసినట్లయితే విత్ ద డబుల్ రెసిసివ్ ప్లాంట్స్ అనేవి ఏర్పడ్డాయి. అప్పుడు F1 జనరేషన్ మొక్కల మధ్య ఒకవేళ క్రాస్ చేసినట్లయితే అప్పుడు ఏం చేస్తాయి? రెడ్ ఫ్లవర్స్ అండ్ రౌండ్ పోలెన్స్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ ఫినోటైప్స్ అనమాట. 4 టైప్స్ ఆఫ్ ఫినోటైప్స్ ఏర్పడతాయి. ఏంటి? 7:1:7 రేషియోలో ఆ విధంగా ఫార్మేషన్ అయింది. దాన్ని ఏమంటారంటే కపులింగ్ అని అంటారండి. దాన్ని ఏమంటారంటే కప్లింగ్ అంటే ఇక్కడ చూడండి, క్యాపిటల్ బిని క్యాపిటల్ ఎల్, స్మాల్ బి స్మాల్ ఎల్ తీసుకున్నారండి. ఇవి ఇలాగ క్రాస్ చేసుకున్నట్లయితే F1 జనరేషన్లో బ్లూ ఫ్లవర్స్ లాంగ్ పోలెన్స్ అనేవి వచ్చేయండి. ఇప్పుడు వీటి మధ్య రెసివ్ పేరెంట్స్ అనేవి ఉన్నాయి. రెసివ్ పేరెంట్స్ అన్నమాట. రెసివ్ పేరెంట్స్ తీసుకుని వాటిని టెస్ట్ క్రాస్ చేసుకున్నట్లయితే ఏంటి? టెస్ట్ క్రాస్ చేసినట్లయితే ఇప్పుడు వాటి మధ్య ఏం జరుగుతుంది? బ్లూ ఫ్లవర్స్ లాంగ్ పోలెన్స్ తీసుకుంటాము, రెడ్ ఫ్లవర్స్ రౌండ్ పోలెన్స్ అని వస్తాయి. ఆ తర్వాత బ్లూ ఫ్లవర్స్ లాంగ్ పోలెన్స్, రెడ్ ఫ్లవర్స్ రౌండ్ పోలెన్స్ మిక్స్ అయిపోతాయి అనమాట. అవి ఇవి కలిసి రెండు కూడా కలిసి మిక్స్ అయిపోయి 7:1:7 రూపంలో వస్తాయి అనమాట. ఇది 7 అండి, ఇది 1 అండి, ఇది 1 అండి, ఇది 7 రేషియోలో ఫార్మేషన్ అవుతాయి. ఇది ఫినోటైపిక్ రేషియో అనమాట. ఈ విధంగా బహిర్గత లక్షణం కలిగినటువంటి లేదా డామినెంట్ క్యారెక్టర్ కలిగినటువంటి వాటి మాత్రమే విజిబుల్ అవుతాయి. అవి ఒకవేళ హెట్రోజైగస్గా ఉన్నా సరే హోమోజైగస్గా ఉన్నా సరే ఫార్మేషన్ అవుతాయి, మిక్స్డ్గా ఫార్మేషన్ అవుతాయి అనేసి చెప్పుకోవచ్చునండి. దిస్ ఈజ్ ఇండికేట్స్ దట్ ద పేరెంటల్ ఫినోటైప్స్ ఆర్ ఇన్ ద గ్రేటర్ ప్రాపగేషన్స్ దట్ ద న్యూ ఫినోటైప్స్. ఆ విధంగా కొత్త లక్షణాలు కలిగి ఉంటుంది బిఎల్, క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్ అనేది ఫార్మేషన్ అయ్యి చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా కప్లింగ్కి సంబంధించినటువంటిది. దీన్ని బ్యాట్స్ అనే శాస్త్రం తెలియజేయడం జరిగింది. అయితే ఈయన స్వీట్ పొటాటోలో చూసుకున్నట్లయితే క్యాపిటల్ బి జీన్స్ క్యాపిటల్ బిఎల్ ఆర్ 1 క్యారెక్టర్ అండ్ దే రిసీవ్ అల్లెస్ స్మాల్ బి స్మాల్ ఎల్ అండి ఆర్ ద అనదర్ క్యారెక్టర్స్ హోమోలాగస్. అన్ని కూడా హోమోలాగస్ క్రోమోజోమ్సే. అది హోమోలాగసే, ఇది హోమోలాగస్ క్రోమోజోమ్సే. అట్ ది సేమ్ లోకై ఒక స్థానం వద్ద ఉన్నట్లయితే ద 2 జీన్స్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్స్ ఆర్ లింక్డ్. అలాంటి క్రోమోజోమ్స్ అనేవి ఏమవుతాయండి? లింక్ అవుతాయి. అలా జరిగినట్లు ఏమంటారంటే సాధారణంగా లింక్ అవుతాయండి, కలిసిపోవడం అనేది జరుగుతుంది. ఒకదానితో ఒకటి మధ్య బాండింగ్ అనేది ఫార్మేషన్ అవుతాయి ఆ లోకస్ వద్ద. ద 2 జీన్స్ ఇన్ గ్రేటర్ పర్సంటేజ్ అలా ఏం చేస్తాయి? అప్పుడు ఎక్కువ సంఖ్యలో ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ద గ్యామిట్స్ ఆర్ బిఎల్ క్యాపిటల్ బిఎల్ స్మాల్ బిఎల్ అనేవి ఫార్మేషన్ కావడం అనేది జరుగుతుంది. బట్ క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ దీస్ 2 లోకాయ్ ఇన్ ఏ స్మాల్ పర్సంటేజ్ ఈ విధంగా క్యాపిటల్ బి స్మాల్ ఎల్, క్యాపిటల్ ఎల్ గ్యామిట్స్ అనేవి తక్కువ సంఖ్యలో ఏర్పడడం అనేది జరుగుతుంది. దానికి కారణం ఏంటండి? రీకాంబినేషను, సంయోజన అంటే వాడి యొక్క స్థానాలు అనేవి లొకేషన్స్ అనేవి మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దానిపైన క్యాపిటల్ ఏ, మరొక దానిపైన స్మాల్ బి, స్మాల్ ఎల్ అనేవి ఉన్నాయి. ఇలా పర్వాలేదు.
ఇప్పుడు ఏం చేస్తే వీటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది అనమాట. క్రాసింగ్ క్యాపిటల్ ఏ స్మాల్ బి, స్మాల్ ఏ క్యాపిటల్ బి అనమాట. ఈ విధంగా క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. ఇలా జరిగిన అప్పుడు జరిగేంత ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అక్కడ మనకి? ఆటోమేటిక్గా జీన్స్ అనేవి ఎక్స్చేంజ్ అనేవి జరిగాయి. రీకాంబినేషన్ జన్యు పునఃసంయోజనాలు అనేవి జరిగాయి. జన్యు పునఃసంయోజనాలు అనేవి జరిగాయని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ ఏముంది? రిపల్సన్ అనేది ఉందని. వెన్ ద టూ డామినెంట్ ఎలలైస్ టు రిసీవ్ ఎలలైస్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ పేరెంట్స్. రెండు బహిర్గతమైనటువంటివి క్యాపిటల్ బి, క్యాపిటల్ ఏ కావచ్చు, అదేవిధంగా స్మాల్ బి, స్మాల్ ఎల్ కావచ్చు అండి. ఇవి రెండు కూడా ఒకే రకమైన పేరెంట్ నుంచి వస్తాయి. టూ డిఫరెంట్ పేరెంట్స్, ఇవి ఒక రకమైన పేరెంట్స్ నుంచి వస్తాయి, ఇవి ఒక రకమైనటువంటి పేరెంట్స్ నుంచి వస్తాయి. టూ డిఫరెంట్ పేరెంట్స్ అండ్ సెపరేట్ అండ్ ఇట్ వాజ్ కాల్డ్ రిపల్సన్ అని కూడా అంటారు. ఒకే రకమైన పేరెంట్స్ నుంచి వస్తే దాన్ని ఏమంటారండి? కప్లింగ్ అంటారు. అదే డిఫరెంట్ పేరెంట్స్ నుంచి వచ్చినట్లయితే దాన్ని రిపల్సన్ అంటారు. వెన్ బ్యాట్స్ అండ్ క్రాస్డ్ ఏ ప్లాంట్ బ్లూ ఫ్లవర్స్ అండ్ రౌండ్ పోలెన్స్, బ్లూ ఫ్లవర్స్ అండ్ రౌండ్ పోలెన్స్, అదేవిధంగా విత్ అనదర్ ప్లాంట్ హ్యావింగ్ రెడ్ ఫ్లవర్స్ విత్ లాంగ్ పోలెన్స్. ఇందాక ఏం చేశారు? బ్లూ ఫ్లవర్స్ లాంగ్ పోలెన్స్ చేసాము కప్లింగ్లో. అదేవిధంగా రెడ్ ఫ్లవర్స్ ఉన్న ఇంకేం చెప్పామంటే షార్ట్ పోలెన్స్ అని చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు దానికి రివర్స్ చేసామన్నమాట. బ్లూ ఫ్లవర్స్ని దేంతో క్రాస్ చేసాము? బ్లూ ఫ్లవర్స్ని రౌండ్ పోలెన్స్తో క్రాస్ చేస్తాము. అదేవిధంగా రెడ్ ఫ్లవర్స్ని దేంతో క్రాస్ చేస్తాము? లాంగ్ పోలెన్స్తో క్రాస్ చేస్తాము. డిఫరెంట్ అయితే డిఫరెంట్గా. అప్పుడు రిజల్ట్ ఈ విధంగా వస్తుంది. F1 జనరేషన్లో రిజల్ట్ బ్లూ ఫ్లవర్స్ లాంగ్ పోలెన్స్ అని వస్తాయి. ఈ బ్లూ ఫ్లవర్స్ లాంగ్ పోలెన్స్ ఉన్నటువంటి F1 జనరేషన్ని మళ్ళీ సెల్ఫ్ క్రాస్ లేదా టెస్ట్ క్రాస్ అనేది చేసుకున్నట్లయితే F2 జనరేషన్లో ప్రోజన్ అనేది ఏ విధంగా ఉంటుంది? దాని రివర్స్లో ఉంటుంది. 1:7:7:1 అనేది వస్తుంది. ఇందాకేం చెప్పాము? 7:1:1:7 వస్తే ఇప్పుడు 1:7:7 అని ఈస్ట్ అనేది 1 వచ్చింది. కారణం ఏంటంటే ఆ యొక్క గ్యామెట్స్ని మార్చడం అనేది జరిగింది. ఇటువంటి జీన్స్ లేదా యొక్క క్యారెక్టర్స్ని చేంజ్ చేసి ఒకవేళ టెస్ట్ క్రాస్ అనేది చేసినట్లయితే దాని రివర్స్ అనేది జరిగింది. ఇలా జరిగినటువంటి దాన్ని ఏమంటారంటే సాధారణంగా రిపల్సన్ అని కూడా అంటారండి. దాని యొక్క టేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ విధంగా ఇది మార్చం లేదు. ఇవి బ్లూ ఫ్లవర్స్ అండి. ఇవి ఏ ఫ్లవర్స్ అండి? లాంగ్ పోలెన్స్ అండి. ఇవి రెడ్ ఫ్లవర్స్ అండి. రెడ్ ఫ్లవర్స్ అండి. ఇది రెడ్ పోలెన్స్ అండి, రౌండ్ పోలెన్స్ అండి. ఇవేంటండి? రౌండ్ పోలెన్స్. ఇవి బ్లూ ఫ్లవర్స్. ఇవేంటి? సాధారణంగా లాంగ్ పోలెన్స్, రెడ్ ఫ్లవర్స్ అని చెప్పుకోవచ్చునండి. ఇవి వచ్చి మరి క్రాస్ చేస్తాం. క్రాస్ చేసినట్లు రేషియో అనేది మారిపోయింది. రిపల్సన్ రేషియో అనేది 1:7:7 వస్తే, అదేవిధంగా కపులింగ్ ఫ్యాక్టర్ యొక్క రేషియో అనేది 1:7:1:1:7 అనేది వస్తుంది. ఇది రివర్స్ అనగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది సాధారణంగా చూసుకుంటే క్రాసింగ్ ఓవర్ చెప్పుకోవచ్చు. ద ఫీనోటైపిక్ రేషియో అనేది ఏ విధంగా ఉంది? 1:7:7:1 అనేది ఉంది. ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద F1 జనరేషన్ అనమాట. F1 జనరేషన్ మొక్కల మధ్య మనం క్రాస్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనం దీనికి సంబంధించి మనం డ్రాసోఫిలా మెలనోగాస్టర్లో కానీ మనం ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఏం చేస్తాం అనమాట? పేరెంట్ జనరేషన్ తీసుకుంటున్నాము. పేరెంట్ జనరేషన్లో 2 పేర్స్ మనం తీసుకుంటాము. ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? సాధారణంగా చూసుకున్నట్లయితే రిప్లసన్ అండ్ కఫ్లింగ్ అనేది కంప్లీట్గా డైహైబ్రిడ్ క్రాస్ మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఇప్పుడు 2 జతల వ్యతిరేక లక్షణాలకు వెళ్ళిన మొక్కలు తీసుకున్నాం. అక్కడేంటి? రౌండ్ ఫ్లవర్స్ తీసుకున్నాము, రెడ్ ఫ్లవర్స్ తీసుకున్నాము. అది లాంగ్ పోలెన్స్ తీసుకున్నాము, రౌండ్ పోలెన్స్ తీసుకున్నాము. అది క్రాస్ చేయడం అనేది జరిగింది. ఇలా క్రాస్ చేసినట్లయితే F1 జనరేషన్ వచ్చింది. F1 జనరేషన్ మొక్కల మధ్య మనం సెల్ఫ్ క్రాస్ లేదా టెస్ట్ క్రాస్ అనేది చేసుకున్నట్లయితే F2 జనరేషన్ అనేది వచ్చింది. అది సేమ్ ఒక పేరెంట్ నుంచి వచ్చినటువంటి మొక్కలు అనేది ఒక రకంగా ఉంటాయి. అదేవిధంగా డిఫరెంట్ పేరెంట్స్ నుంచి వచ్చింది ఒక రకంగా ఉంటుంది. ఒక పేరెంట్ నుంచి వస్తే దాన్ని కప్లింగ్ అంటారు. అదేవిధంగా డిఫరెంట్ పేరెంట్స్ నుంచి వస్తే ఏమంటారు? దాన్ని రిపల్సన్ అని కూడా అంటారు అనమాట. ఇది సెక్స్ లింకేజ్ అండి. సహలగ్నత అనేది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో 2 మార్క్స్ ఉన్నాయి. రిపల్సన్ కానీ, కప్లింగ్ కానీ, లింకేజ్ కానీ ఇవన్నీ కూడా 2 మార్క్స్కి రావచ్చు. ఒక్కోసారి ఎస్సీ కూడా అడగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట.
ఓకేనండి. ఇది సాధారణంగా చూసుకుంటే మనకి లింకేజ్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఈ లింకేజ్ ఇన్ మెయిజ్ జొన్న మొక్కలు ఏ విధంగా ఉంటుందనేది అచిన్సన్ అనే శాస్త్రవేత్త దీనిపైన ఎక్స్‌పెరిమెంట్స్ కండక్ట్ చేయడం అనేది ఉంది. జొన్న మొక్కల పైన అచిన్సన్ అనే శాస్త్రవేత్త ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేశారు. అచిన్సన్ క్రాస్డ్ ఎ మేజ్ వెరైటీ హ్యావింగ్ కలర్డ్ సీడ్స్ అండ్ ఫుల్ ఎండోస్పెర్మ్ అనమాట. ఏం తీసుకున్నాడు? కలర్డ్ సీడ్స్ అండ్ రంగు కలిగినటువంటి విత్తనాలను, ఫుల్ ఎండోస్పెర్మ్, ఫుల్ ఎండోస్పెర్మ్ సంపూర్ణమైనటువంటి అంకురజితాన్ని తీసుకున్నాడనమాట ప్లాంట్స్. సంపూర్ణమైన అంకురితం గల ప్లాంట్‌ని కలర్డ్ సీడ్స్ గల కలర్డ్ సీడ్స్, ఫుల్ ఎండోస్పెర్మ్ కలిగి ఉన్నటువంటి ప్లాంట్‌ని దేనితో క్రాస్ చేశారు? కలర్‌లెస్ సీడ్స్ అండి. కలర్‌లెస్ సీడ్స్ అండ్ సంకిన ఎండోస్పెర్మ్ అనమాట. బాగా చిక్కిపోయినటువంటి ఎండోస్పెర్మ్ వాటి మధ్యన క్రాస్ చేసినట్లయితే మనకి ఎఫ్1 జనరేషన్‌లో ఏది ఫార్మేషన్ అయిందో చూడండి. ఎఫ్1 జనరేషన్‌లో అన్నీ కూడాను కలర్డ్ సీడ్స్ అనేవి ఏర్పడ్డాయి. ఫుల్ ఎండోస్పెర్మ్ కలిగినటువంటి వాటివి ఏర్పడ్డాయండి. సీడ్స్ అనేవి ఏర్పడ్డాయి. హ్యావింగ్ ద జీనోటైప్ సిఎస్, క్యాపిటల్ సి, క్యాపిటల్ ఎస్, స్మాల్ సి, స్మాల్ ఎస్ అనేది ఉంది. ఇలాంటి ఎఫ్1 జనరేషన్ మొక్కల మధ్యన మనము సెల్ఫ్ క్రాస్ అనేది చేసినట్లయితే ఎఫ్2 జనరేషన్‌లో ఏ రకమైనటువంటి వచ్చేవి చూడండి. 96% వరకు కూడాను 96% వరకు కూడాను కలర్డ్ సీడ్స్ అండ్ ఫుల్ ఎండోస్పెర్మ్స్ కలిగి ఉన్నటువంటి మొక్కలనేవి ఏర్పడ్డాయి. తర్వాత రిమైనింగ్ 4% అనేది ఫార్మేషన్ అయిందనేసి చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా కలర్‌లెస్‌వి గాని, అదేవిధంగా సింక్డ్ గ్యామెట్స్ కలిగినటువంటివి ఏర్పడ్డాయనేసి చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా మెయిజ్ మొక్కల్లో లింకేజ్ అనేది ఈ విధంగా ఉంటుందనేసి అచిన్సన్ అనే శాస్త్రవేత్త తెలియజేయడం అనేదే జరిగింది ఇది. సాధారణంగా వాటిని టెస్ట్ క్రాస్ చేస్తాం. వేటిని టెస్ట్ క్రాస్ చేస్తాం? ఎఫ్1 జనరేషన్ మొక్కల మధ్య టెస్ట్ క్రాస్ చేసినట్లయితే 3.6% అనేది కలర్‌లెస్, అదేవిధంగా ఫుల్ సీడ్స్ అనేవి ఏర్పడ్డాయి. కలర్‌లెస్ ఫుల్ సీడ్స్ అనేవి ఫార్మేషన్ అయ్యాయని చెప్పుకోవచ్చండి. ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనండి. ఇది మనకేంటండి దేనికండి? లింకేజ్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లింకేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఇంతవరకు 2 క్వెషన్‌లు చెప్పుకోవడం అనేది 3 క్వెషన్‌లు చెప్పాం. ఒకటి మౌన హైబ్రిడేషన్ చెప్పాము. 2 డైహైబ్రిడేషన్ చెప్పాము. మూడోది లింకేజ్ అని చెప్పాము. లింకేజ్‌లో టైప్ చెప్పాం. లింకేజ్‌లో టైప్స్ ఏంటంటే ఒకటి కప్లింగ్ చెప్పాము. అదేవిధంగా రెపల్షన్ అనేది చెప్పుకోనము. మెయిజ్‌లో లింకేజ్ అనేది ఏ విధంగా ఉంటుందనేసి చెప్పుకున్నాము. అంటే డిఫరెంట్ నుంచి వచ్చినటువంటి గ్యామెట్స్ తీసుకున్నాము. సేమ్ ప్లాంట్స్ నుంచి లేదా సేమ్ పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి గ్యామెట్స్‌ని తీసుకున్నాం. వీటిని క్రాస్ చేసాము. క్రాస్ చేసినట్లయితే డిఫరెంట్ క్యారెక్టర్స్ కలిగినటువంటి హోమోజైగస్ అండ్ హెటెరోజైగస్ స్పీసీస్ కలిగినటువంటి ప్లాంట్స్ అనేవి ఫార్మేషన్ అయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎక్కడ ఫార్మేషన్? ఎఫ్2 జనరేషన్‌లో ఫార్మేషన్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌గా మనం ఇదంతా కూడా చెప్పుకోవచ్చు. సి అంటే క్యారెక్టర్ అండి ఇది. ఓకేనండి. అది. సీడ్స్, ఎస్ అంటే సీడ్స్ అనేదండి.